హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడ్డీస్ కుక్కర్ ఛానల్. సో ఫ్రిడ్జ్ లోంచి తీసిన పనీర్ని కొంచెం వాటర్ పోసి పెట్టుకొని కాసేపు ఆగాక కావాల్సినన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దీంతో ఏం డిష్ చేస్తున్నాను, పనీర్ ఫ్రైడ్ రైస్. సో రైస్ కావాలి కదా, రైస్ని ఆరబెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని పనీర్ ఫ్రై చేస్తున్నాము అంటే దానికి బటర్ లేకపోతే ఆ మసాలా ఏముంటుంది, అందుకని బటర్ వేసి అదంతా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత పనీర్ వేసి దీనికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని పనీర్ని బాగా ఫ్రై చేసుకున్నాను. తొందరగా కుక్ అయిపోయింది, మనం ఏ కెమికల్స్ యాడ్ చేయని ఇంట్లో చేసుకున్న పనీర్ కదండి. ఫాస్ట్గా కుక్ అయింది. కుక్ అయ్యాక కొంచెం సెంటర్ స్పేస్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. ఈ రెండు లేకుండా నేను ఏ ఫ్రైడ్ రైస్ తినలేనండి, ఆ ఫ్లేవర్స్ నాకు రావు. సో అందుకని ఆ రెండు వేసి బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్నాక ఇప్పుడు పనీర్ ఉడికిందో లేదో మీరు టెస్ట్ చేసేసుకోండి. నాకైతే కుక్ అయిపోయింది. సో కారం వేసాను నేను ఇక్కడ. ఈ కారం ఫ్రైడ్ రైస్కి సరిపడా కారం నేను ఇక్కడే వేసుకుంటాను. అలాగే మసాలా కూడా లాస్ట్లో టేస్ట్ చేసే ముందు తక్కువైతే మళ్ళీ వేస్తాను. ధనియాల పౌడర్ అండ్ తర్వాత వచ్చేసి సోయా సాస్ కూడా ఫస్ట్ ఒకసారి వేసి కలుపుకున్నాను, పనీర్స్కి కావాల్సినంత సరిపోయిందో లేదా అని. తర్వాత మళ్ళీ రైస్ క్వాంటిటీకి అన్నట్టు ఇంకొంచెం వేసాను. ఇంకొంచెం వేసాక బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం అక్కడ ఆరపెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది తీసుకొచ్చి వేసేసి బాగా కలుపుకున్నానండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్కలు అవ్వకుండా రైస్ నీట్గా బాగా ఫ్రై అయ్యేలాగా అండ్ వైట్గా ఎక్కడ కనపడకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్లో టేస్ట్ చూశాను. టేస్ట్ చూస్తే కొంచెం గరం మసాలా అండ్ కొద్దిగా సోయా టేస్ట్ ఫ్లేవర్ తక్కువ అనిపించింది. సో ఆ రెండింటిని కొంచెంగా యాడ్ చేశాను. తర్వాత ఒక ఆనియన్స్ తీసుకొని చిన్న కట్ చేసా, ఇంకో 2 ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం మా బుడ్డోడి కోసం, మా కోసం. తర్వాత ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇలా తినాలి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడ్డీస్ కుక్కర్ ఛానల్.